నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రజా సంక్షేమంలో విచ్ఛిన్నం చేసిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గాలికి వదిలేసింది. మోసం చేసిన కాంగ్రెస్ ను మట్టి కరిపించాలి. కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ కు బలం పెంచాలి. పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అభ్యర్థన. కార్మిక వ్యతిరేక బీజేపీని ఓడించండి. ఇండియా కూటమి అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను ఎంపీగా గెలిపించండి. ఏఐటీసీ బైక్ ర్యాలీలో సీతారామయ్య పిలుపు. మతం పేరిట దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం. రాహుల్ గాంధీని ప్రధానం చేస్తాం. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కటకం మృత్యుంజయం వెల్లడి. గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మాత్రం మోదీ ఉండాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి కందుల సంచారాన్ని వెల్లడి. జీవితంలో చేసే మంచి పనులే చివరి వరకు మనకు తోడుగా ఉంటాయి. జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ వెల్లడి. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో గోదావరిఖని పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ చేపట్టిన రామగుండం కమిషనరేట్ పోలీస్ శాఖ. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించిన సింగరేణి ఎస్సీ/ఎస్టీ ఉద్యోగుల సంఘం నాయకులు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ప్రజా సంక్షేమ పథకాలు విచ్ఛిన్నమయ్యాయని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం గోదావరిఖని, ఎల్బీ నగర్, తిలక్ నగర్, స్వతంత్ర చౌక్ సెంటర్లలో ఏర్పాటు చేసిన క్వార్టర్ మీటింగ్లకు ఆయన హాజరై మాట్లాడారు. గత కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు ఏనాడు కూడా తెలంగాణ ప్రాంతంపై మక్కువ చూపలేదని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ఏర్పడ్డాక దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు ప్రణాళికాబద్ధంగా అమలయ్యాయి. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కల్లబొల్లి హామీలతో అమాయక ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కింది. ప్రతి ఆడపడుచుకు 2,500 రూపాయలు, పెన్షన్దారులకు 4,000, పెన్షన్దారులకు 4,000, 500 రూపాయలకే గ్యాస్ కనెక్షన్, పంట సాగుబడికి 15,000, ప్రతి ఆడపడుచు పెళ్లికి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని నమ్మబలికి ఈనాటికి కూడా ఒక్క హామీని అమలు చేయక ప్రజలను మోసం చేసిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే విధంగా చేయాలంటే రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ కు బలం చేకూర్చాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు ఆగర్భ శ్రీమంతునికి, భూగర్భ కార్మికునికి మధ్య జరుగుతున్న ఎన్నికలని ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎక్కడో హైదరాబాద్ లో ఉండే అతను ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసి తిరిగి వెళ్లే వ్యక్తి అని ఆయన అన్నారు. స్థానికునిగా, సింగరేణి కార్మికునిగా, కార్మిక సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఎన్నికల అవకాశం కల్పిస్తే ప్రజలకు అండగా నిలుస్తానని ఆయన అన్నారు. వెంకటస్వామి కుటుంబం అధికారం కోసమే తప్ప ప్రజా సంక్షేమంపై చిత్తశుద్ధి ఉండదని ఆయన అన్నారు. కాకా కుటుంబంలో చెన్నూరు ఎమ్మెల్యేగా, బెల్లంపల్లి ఎమ్మెల్యేగా సాగుతున్నారని, అధికార వ్యామోహంతో పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీకృష్ణ బరిలో ఉన్నారని ఆయన అన్నారు. కేసీఆర్ 10 సంవత్సరాల పాలనలో సంక్షేమ పథకాలతో రాష్ట్రం వర్ధిల్లిందని ఆయన అన్నారు. అమలు కాని 6 గ్యారంటీ హామీలతో ప్రజలను నమ్మించి కాంగ్రెస్ గద్దెనెక్కిందని ఆయన చెప్పారు. ఈ ప్రాంతం బిడ్డగా మీ ఆశీర్వాదంతో ఉన్నత స్థాయికి ఎదిగానని అన్నారు. ప్రజా సంక్షేమం సజావుగా ఉండాలన్నా ప్రశ్నించే నాయకత్వానికి అండగా నిలబడాలని ఆయన కోరారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడే మన హక్కులు సాధ్యమవుతాయని చెప్పారు. కాంగ్రెస్ చేసిన ద్రోహానికి బీఆర్ఎస్ మద్దతుగా నిలిచి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మోసపూరిత పాలనతో ప్రజలు విసిగి చెందారని, కాంగ్రెస్ పై తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని ఆయన అన్నారు. ఈ మట్టిపై పుట్టిన బిడ్డగా, సింగరేణి కార్మిక సమస్య తెలిసిన వ్యక్తిగా మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని చెప్పారు. కార్మికులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. రాబోయే కాలంలో సింగరేణి సంస్థకు అతిపెద్ద ప్రమాదం పొంచి ఉన్నదని, సింగరేణిని అమ్మడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని అన్నారు. బీజేపీకి, కాంగ్రెస్ కు ఓటు వేస్తే రాష్ట్రానికి నష్టం తప్పదని హెచ్చరించారు.
ముందుగా పెద్దపల్లి ఎంపీ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు కాలనీ వాసులు ఘన స్వాగతం పలికారు. ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా, సింగరేణి కార్మికునిగా మృదు స్వభావి అయినటువంటి కొప్పుల ఈశ్వర్ను పెద్దపల్లి ఎంపీగా గెలిపించుకుందామని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కోరుగంటి చంద్ర అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచక పాలన విజృంభిస్తుందని, ప్రభుత్వానికి చరమగీతం పాడాలంటే రాబో పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ ను ఆశీర్వదించి పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మట్టిలో పుట్టిన వ్యక్తికి కార్మిక సమస్యలు తెలుస్తాయని, అలాంటి వ్యక్తియే కొప్పుల ఈశ్వర్ అని కొనియాడారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే కేసీఆర్ కు మద్దతుగా నిలిచి కారు గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఎవరు కూడా ఎంపీలుగా ఎన్నికైనటువంటి వాళ్ళు లేరు. మరి ముఖ్యంగా సింగరేణి కార్మికుడిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి ఈ ప్రాంతం యొక్క విషయాలు తెలిసినటువంటి వ్యక్తి కూడా ఎవరు కూడా ఎన్నిక కాలేదు. ఒకవేళ ఇది మొదటిసారి నాకు అవకాశం ఇవ్వడం, మీరందరూ ఆశీర్వదిస్తే, మీరందరూ మద్దతు చేస్తే, రేపు కారు గుర్తుకు ఓటేసి నన్ను మరి ఎంపీగా గెలిపిస్తే తప్పకుండా మీ అందరికీ ఎల్లవేళలా ఒక సేవకునిగా పనిచేస్తాను. ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. నేను ఉండడం కరీంనగర్లో ఉన్నప్పటికీ కూడా పుట్టింది, పెరిగింది, చదువుకున్నది, ఉద్యోగం చేసింది మా నాన్న కావచ్చు, మా అన్నదమ్ములు కావచ్చు, మా కుటుంబమే సింగరేణి కుటుంబం. ఈ గ్రామం యొక్క రూపురేఖలు తెలిసినటువంటి వాణ్ణి. అంటే ఇప్పుడు నాకు 65 సంవత్సరాలు. దాదాపుగా ఇక్కడ జరిగిన ప్రతి సంఘటనతో, ప్రతి ప్రాంతంతో నాకు సంబంధం ఉన్నటువంటి వారిని. అనేక మంది పెద్ద మనుషులు ఇక్కడ ఎవరు ఏం చేసిండ్రో, ఏ సమయంలో ఏం జరిగిందో, ఎన్ని ఉద్యమాలు జరిగినాయో, ఎన్ని సంఘటనలు జరిగినాయో అన్ని కూడా మరి తెలిసినటువంటి వారిని. కాబట్టి రేపు మంచికైనా చెడ్డకైనా ఎక్కడి నుంచో వచ్చేటువంటి వ్యక్తులను గెలిపిస్తే మనకేం ప్రయోజనం ఉండదు. ఎంపీలంటే వస్తారు, గెలుస్తారు, ఎక్కడికో హైదరాబాద్కి వెళ్ళిపోతారు, మళ్ళీ ఎన్నికల దాకా ఎవరు కనబడరు. కానీ మీ కొప్పుల ఈశ్వరన్న గెలిస్తే మీకు అండదండలు ఉంటాయి, మీకు ఎప్పటికి అందుబాటులో ఉంటాము. మీరు ఏదన్నా ఆపదలో ఉంటే మీకు ఆ సహకారం అందించేటువంటి వ్యక్తిగా బీఆర్ఎస్ పార్టీ మాత్రమే, ప్రజల కోసం నిలబడి కొట్లాడేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. పోయినసారి జరిగినటువంటి ఎన్నికలలో ఏదో ఆశపడ్డాం, పెడతా అంటే ఆశపడతాం, ఇలా ఇస్తా అంటే సంతోషపడతాం, ఇస్తా అని పెడతా అని ఇలా మోసానికి దగ చేస్తున్నటువంటి వీళ్లను తిప్పికొట్టేటువంటి విధంగా మనం ఇలా సిద్ధం కావాల్సినటువంటి ఈ సందర్భం కాబట్టి ఈరోజు కార్నర్ మీటింగ్ లో కొప్పలేశ్వరన్న ప్రత్యేకంగా 1 నిమిషంలో వస్తా ఉన్నాడు. దయచేసి అందరు కూడా ఉండాలి. అదే విధంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క రామగుండం కార్పొరేషన్ లో అభివృద్ధి పదంలో తీసుకుపోవడం కోసం మేము 100 కోట్ల రూపాయలను కేటీఆర్ అన్న ఇక్కడ మన స్టేడియం గ్రౌండ్ లో అభివృద్ధి పనులను ప్రారంభం చేస్తే ఆ 100 కోట్లు మేమే తెచ్చినామని చెప్పుకుంటారు. లక్ష్మీనగర్ లో అభివృద్ధి పనులకు రోడ్లు వేస్తే మేమే తెచ్చినామని అనుకుంటారు. సరే, మీరు ఇలా మీకు ఒక అవకాశం ఇచ్చిండ్రు. ప్రజల మన్ననలు పొందేటువంటి విధంగా, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటువంటి విధంగా మీరు ఇలా కట్టుబడి ఉండాలంటే మనం అందరం కూడా మళ్ళీ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే ఒక్కతాటిపైన ఉన్నామో ఈ సందర్భంలో కూడా మళ్ళీ మనం అందరం కూడా ఒక్కతాటిపైన ఉండాల్సినటువంటి సందర్భం. కాబట్టి దయచేసి అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ కూడా రేపు 13వ తారీఖు మీ గల్లీలో, మీ వాడలో అందరూ కూడా చర్చ పెట్టుకోండి. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నెరవేరాలంటే ఇలా ప్రశ్నించేటువంటి గొంతుక కావాలి. వేరువేరుగా జరిగిన కార్యక్రమాల్లో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేశంలో కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బీజేపీని ఓడించాలని ఏఐటీయూసీ బలపరుస్తున్న ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను మే 11న జరిగే పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా గెలిపించాలని ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య పిలుపునిచ్చారు. గురువారం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆర్జీవన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీని సీతారామయ్య జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం గోదావరికని భాస్కర్ రావు భవన్ నుంచి పట్టణంలోని ప్రధాన కూడళ్ల గుండా బైక్ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజలకు, కార్మికులకు చేసిందేమీ లేదని,
కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 29 చట్టాలను రద్దు చేసి 4 కోడ్లుగా మార్చిందని ఆరోపించారు. దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టారని ఆయన విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భక్తి అంత రామునిపై కాదని ఢిల్లీ పీఠంపై ఉందని, ఆయనకు ఆదాని అంబానీల లాభాలు తప్ప దేశ ప్రజల కష్టాలు పట్టవని ఆయన అన్నారు. దేశంలో ఉన్న పేద వర్గాల జీవితాలను రాజ్యాంగ మార్పు పేరుతో నాశనం చేసేందుకు కుట్రలు పన్నుతున్న బీజేపీని కార్మిక వర్గం మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్కు బుద్ధి చెప్పిన విధంగా ఓడించాలని, గడ్డం వంశీకృష్ణను పెద్దపల్లి ఎంపీగా గెలిపించాలని ఆయన కోరారు. అదేవిధంగా సింగరేణి కార్మికులకు సంబంధించిన ఆదాయ పన్ను పెర్క్స్పై చెల్లింపు కోసం, స్వంత ఇంటి పథకం అమలు కోసం, కొత్త గనులు రావడం కోసం, కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు అమలు గురించి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించి ఏఐటీయూసీ బలపరుస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను పెద్దపల్లి ఎంపీగా గెలిపించాలని ఆయన కార్మికులకు పిలుపునిచ్చారు. ఇవాళ భారతదేశానికి ఒక ప్రమాదకరమైన పరిస్థితి వచ్చింది. బీజేపీ నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలలో 29 చట్టాలను రద్దు చేసి 4 కోడులు తీసుకొచ్చి కార్మికులకి ఎలాంటి హక్కు లేనటువంటి పరిస్థితి తీసుకొస్తూ ఉన్నాడు. అదేవిధంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా కారు చౌకగా అదానీలకి అంబానీలకి అమ్మేస్తూ ఉన్నాడు. భారతదేశంలో కార్మిక వర్గానికి కానీ, పేద ప్రజలకు కానీ, రైతాంగానికి కానీ ఎలాంటి రాయితీలు ఇవ్వనటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో పారిశ్రామికవేత్తలకు మాత్రం 16 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది. అంటే ఇది బీజేపీ ప్రభుత్వం కేవలం పారిశ్రామికవేత్తలకి, అదానీ అంబానీ లాంటి గుజరాతీ వ్యాపారస్తులకి అనుకూలంగా ఉన్న ప్రభుత్వం తప్ప పేద ప్రజలకు ప్రభుత్వం కాదు. ఇవాళ నరేంద్ర మోడీ గారు చెప్తున్నది ఏంటంటే 400 పార్లమెంట్ సీట్లు ఇవ్వండి, ఈ భారత రాజ్యాంగాన్ని మార్చేస్తా అంటున్నాడు. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో వెనుకబడినటువంటి కులాలకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర దళితులకి, వీళ్ళందరికీ కూడా కొన్ని రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. ఇవాళ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ప్రకారం రిజర్వేషన్లు ఉండకూడదు. కాబట్టి రిజర్వేషన్లు తీసేయాలంటే ఈ రాజ్యాంగాన్ని మార్చేయాలని ఇవాళ బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో ఈ 10 సంవత్సరాల కాలంలో ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రభుత్వ రంగ పరిశ్రమ కానీ, లేదా ఒక ప్రాజెక్టు కట్టి 1 ఎకరానికి రైతులకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టులు కానీ ఎక్కడా కూడా కట్టలేదు. ఏంటంటే ఏం చూసి నీకు ఓటేయాలి అంటే నేను రామాలయం కట్టా అంటున్నాడు. ఇవాళ మన దేశంలో ఏ ఊర్లో చూసినా రామాలయం లేనటువంటి గ్రామం ఉండదు. మనందరం కూడా సీతారాముల కళ్యాణాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. బీజేపీని ఓడించి నిలబడగలే సత్తా కలిగిన కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటిచ్చి వివేక్ వెంకటస్వామి గారి తనయుడు వంశీకృష్ణ గారిని చేతి గుర్తు పైన గెలిపించాల్సిందిగా మీ అందరికీ ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తాము. ఇట్టి బైక్ ర్యాలీలో దాదాపుగా 600 మంది పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శి మటి ఎల్లాగౌడ్, కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, నాయకులు రంగు శ్రీనివాస్, మాతన మహేష్, గండి ప్రసాద్, సయ్యద్ సోయబ్, బోగ సతీష్ బాబు, సిర్ర మల్లికార్జున్, ఆకునూరి శంకరయ్య, మానాల శ్రీనివాస్, నాగేంద్ర కుమార్, ప్రభుదాస్, ఎం సంపత్, బలుసు రవి, తాని రాజబాబు, బి సమ్మయ్య, పడాల కనకరాజు, ఎర్రగొల్ల చేరాలు, ఎంఏ గౌస్, శనిగల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.
మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430, 8142789678. బ్యాక్ టు న్యూస్. మతం పేరిట దేశాన్ని విచ్ఛిన్నం చేసేలా బీజేపీ ప్రభుత్వం మోదీ వ్యవహరిస్తున్నారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కట్కం మృత్యుంజయమన్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని కులాల మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతూ అఖండ భారతంగా ఉన్న దేశాన్ని మోదీ హిందుత్వం పేరిట 2 వర్గాలుగా విభజించే కుట్రలు చేస్తుందని ఆరోపించారు. మత ఘర్షణలను అరికట్టడానికి, దేశాన్ని విచ్ఛిన్నకర శక్తుల నుంచి కాపాడుకోవడానికి ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్నారు. మోదీ ప్రభుత్వంలో సంక్షేమం కుంటుపడిందని అన్నారు. సామాన్యుల నడ్డి విరుస్తూ ఆదాని, అంబానీలకు దోచిపెట్టే ప్రయత్నం చేశారని, ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఆదాని, అంబానీ చేతుల్లో పెట్టారని ఆరోపించారు. దేశం కోసం ప్రాణాలను అర్పించిన నాయకులున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీ అని, దేశాన్ని మతం పేరిట విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న చరిత్ర కలిగిన బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కోరారు. పెద్దపల్లిలో గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఒకే ఒక మతం పేరు మీద ఈ రాష్ట్రం లోపల, ఈ దేశం లోపల విద్వేషాలను సృష్టించి ఓట్లు సంపాదించుకొని ఎక్కడైనా కూడా ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ భారతదేశం లోపల అల్లకల్లోలాన్ని సృష్టించి మత విద్వేషాలను రగిలించి దేశాన్ని మరొక 2 ముక్కలు చేయాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి, మోడీ గారి నాయకత్వం లోపల ఉన్నటువంటి ఆ కూటమికి, మరి గత స్వతంత్రానికంటే ముందు, స్వతంత్రం తర్వాత కూడా ఈ దేశాన్ని అఖండ భారతదేశంగా ఉంచి, పాకిస్తాన్ విడబడిన తర్వాత, బంగ్లాదేశ్ వెళ్ళిపోయిన తర్వాత అవసరమైతే ప్రాణాలైనా లెక్క చేయకుండా ఈ దేశం కొరకు మేము పనిచేస్తామని చెప్పి ఆ మాటలను నిరూపించుకున్నటువంటి అనేక మంది నాయకులు చూపట్టినటువంటి బాట ఇవాళ లౌకిక సిద్ధాంతం, ప్రజాస్వామ్య పరిరక్షణ, మతాతీత, కులాతీత, ప్రాంతేతర, భాషేతర ఒకే ఒక దేశంగా ఈ దేశాన్ని నడిపించాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈ రెండింటి మధ్యన జరుగుతున్నటువంటి సంఘర్షణ లోపల ఇప్పుడు ఎవరు ఓటేసి ఈ దేశం ఏ వైపు పోవాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. గత 10 సంవత్సరాల అధికారం లోపల ఉన్నటువంటి మోడీ గారు ఇప్పుడు కూడా ఇంకా కొన్ని వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. మేము అధికారానికి వస్తే మేము అది చేస్తాం, ఇది చేస్తాం, ఇంకేదో రోడ్లు వస్తాం, ఇంకేదో అది చేస్తాం, లేకుంటే ఏదో ప్రాజెక్ట్ కడతాం, సంథింగ్ ఏదో. 10 సంవత్సరాల అధికారం ఉండి చేయలేనటువంటి పనులు ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత మీరు ఏం చేస్తారని చెప్పి నేను అడుగుతాను. మీకు ఇంత అవకాశం ఇచ్చింది కదా అప్పుడు దేశ ప్రజానీకం. 10 సంవత్సరాలలో మీరు ఎందుకు చేయలేకపోయారు, ఇప్పుడు చేస్తామని చెప్పడానికి కారణం ఏంటి? అసలు ఇవన్నీ కార్యక్రమాలు కాదు. 10 సంవత్సరాల మోడీ అధికారానికి వచ్చిన తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే దాదాపు ఒక 20-25 మంది చాలా పెద్దలు, అంబానీలు, అదానీలకు లక్షలాది కోట్ల రూపాయల ఈ ప్రజాధనాన్ని దోపిడీ చేసిన వాళ్ళను
వాళ్ళ అప్పులు బ్యాంకుల ద్వారా తీసుకున్నటువంటి అప్పులను మాఫీ చేయడం జరిగింది తప్ప 1,30,000 కోట్ల పైచిలుకున ఉన్నటువంటి భారత ప్రజానీకానికి ఏమాత్రం మేలు చేసినటువంటి పరిస్థితి జరగలేదు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతల రాజేష్, తిప్పారపు శ్రీనివాస్, ఇంజపూరి పులేందర్, దాత శ్రీనివాస్, అనుమ సత్యనారాయణ, బొమ్మక రాజేష్, మాలెం మధు, పెద్దెల్లి ప్రకాష్, యుగేందర్, సుతారి లక్ష్మణ్ బాబు, సింహాచలం తదితరులు పాల్గొన్నారు. గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మాత్రం మోదీ ఉండాలని ప్రజలంతా కోరుకుంటున్నారని బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేరుగు హనుమంత్ గౌడ్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రామగుండం కార్పొరేషన్ 10వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ పిడుగు కృష్ణ ఆధ్వర్యంలో కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్నర్ మీటింగ్ కు ముఖ్య అతిథిగా పాల్గొన్నవారు మాట్లాడుతూ, మోదీ ప్రధానిగా ఉంటేనే ఈ దేశం సురక్షితంగా ఉంటుందని ప్రజలంతా విశ్వసిస్తున్నారని, పెద్దపల్లి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గోమాస శ్రీనివాసును గెలిపించుకోవడానికి ప్రజలు సిద్ధమయ్యారని తెలిపారు. నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ ఫేక్ వీడియోలతో, గారడీ మాటలతో భారతీయ జనతా పార్టీని అబాసపాలు చేస్తున్నారని వారన్నారు. భారతీయ జనతా పార్టీ ఎప్పటికైనా రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లు ఎత్తివేయడం జరగదని వారన్నారు. ముస్లింలకు ఉన్న 4% రిజర్వేషన్లను ఎత్తివేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వర్తింపచేస్తారని వారు చెప్పడం అంత అబద్ధమని అన్నారు. నరేంద్ర మోడీ గారికి వేస్తే మీ అందరి ఆశీర్వాదంతో 400 సీట్లతోటి భారీ మెజార్టీతోటి 3వసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు అవుతారు. ఇవి గల్లీ ఎన్నికలు కాదు, ఢిల్లీ ఎన్నికలు. ఢిల్లీ నాయకత్వాన్ని నిర్ణయించే ఎన్నికలు కాబట్టి మీరంతా కమలం పువ్వు గుర్తు మీద ఓటేయాలని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాం. మరి ఇవాళ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ కోటేసి అందరు గెలిపించారు భారీ మెజార్టీ తోటి. ఇక్కడ ఎమ్మెల్యే కావచ్చు, తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. ఇవాళ ఎన్నికలప్పుడు వాళ్ళు ఏం చెప్పిండ్రు, 6 గ్యారంటీలని ఇవాళ వస్తాంటే అక్కడక్కడ పోస్టర్లు చింపేస్తారు మా అక్క జిల్లాల కోపంతో. అవి చూస్తాం మేము. 6 గ్యారంటీలని మన తలుపుల కోటి కార్డులు వేసిరు కదా. అందులో ఏంటిది, ఆడవాళ్ళకి 2,500 అకౌంట్లో పడతాయని, చదువుకున్న వాళ్ళకి స్కూటీలు ఇస్తామని, తర్వాత రైతులకైతే 2 లక్షల రుణమాఫీ అని, తర్వాత వడ్లు అమ్మటోళ్ళకి 500 బోనస్ అని, కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు తులం బంగారం అని, ఇందిరమ్మ ఇల్లు అని, 4,000 పెన్షన్ అని, ఇట్లా అన్ని 6 గ్యారంటీల కార్డులు పట్టుకొని వచ్చిండ్రు. మనం కూడా మంచిగా అనిపించి ఓట్లేసిండ్రు. మరి ఎవరికైనా తులం బంగారం వచ్చిందా? తులం బంగారం వచ్చిన వాళ్ళు ఒకసారి చేయొచ్చు. గ్యాస్ ఏమన్నారు, సబ్సిడీ మీద గ్యాస్ ఇస్తామన్నారు. మోడీ గారు గ్యాస్ కనెక్షన్ ఇచ్చి, ఉజ్వల కనెక్షన్ ఇచ్చి ఇవాళ సబ్సిడీ మీద గ్యాస్ ఇస్తుంది. అంటే ఇట్లా మోసపూరిత జూటా మాటలు చెప్పి ఓట్ల డబ్బల పడ్డాక అధికారంలోకి వచ్చి 100 రోజులలో వేస్తామని చెప్పి హామీలు ఇచ్చి గ్యారంటీల పేరు మీద మోసం చేసి ఇలా 6 నెలలు అవుతుంది. 100 రోజులలో వేస్తామన్న వాళ్ళు 6 నెలలైనా జాడపత్త లేదు. మళ్ళీ ఏమంటారు, ఇలా పార్లమెంట్ ఎన్నికల కోసం మళ్ళీ ఓట్ల కోసం వస్తుంది. మరి మనం అడగల్లాదా? నమ్మించి మోసం చేసిండ్రు, మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఓట్ల కోసం వస్తున్నారని అడగాల్సిన బాధ్యత ఎవరిది? మనది కదా. కాబట్టి 100% అడగాలి. ఇలా కాంగ్రెస్ కోటేయద్దని చెప్తున్నాం. చెప్తే మోసం అవుతుందని 6 గ్యారంటీలే సాక్ష్యం. దీంట్లో అబద్ధం ఆడేది లేదు, మోసం చేసేది లేదు, వాస్తవం మాట్లాడుతున్నాం. మరి నరేంద్ర మోడీ గారికి ఓటేయాలని అంటున్నాం. ఎందుకేయాలో ఇప్పటి వరకు హనుమంతన్న చెప్పిండు. మన దగ్గర ఏమైంది, గతంలో అనేక ఉగ్ర దాడులు జరిగేటి. ఇలా మోడీ వచ్చినాక దేశాన్ని కాపాడుతున్నాడు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జక్కల నరహరి, భూమయ్య, వీరేశం, బోడిద రమేష్, బాషబైన వాసు, కొండపర్తి సంజీవ్ కుమార్, కాఠారం నరసయ్య, ఎరకల జయరాం, ఎర్రబెల్లి కనకయ్య, పెద్దిరాజు, చంద్రు, నరసయ్య, మహిళా నాయకురాలు జక్కుల నీరజ, రంగు శ్రీలత, స్వాతి, మామిడి లావణ్య, తోటపల్లి రజిత, శ్రీవాణి, స్రవంతి, రమాదేవి, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. జీవితంలో మనం చేసే మంచి పనులే మనకు చివరి వరకు తోడుగా ఉంటాయని, ఈ ప్రపంచం వదిలి వెళ్లే సమయంలో మనం చేసిన మంచి మాత్రమే అందరికీ గుర్తుండిపోతుందని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వైద్య శాఖ సీనియర్ అసిస్టెంట్ కుమారుడి వైద్య ఖర్చుల నిమిత్తం సేకరించిన 15,73,000 విరాళం పంపిణీ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్తో కలిసి పాల్గొన్నారు.
కమాన్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న రాజగోపాల్ కుమారుడి గుండె సంబంధిత చికిత్స బెంగళూరు ఆసుపత్రిలో చేయించేందుకు వైద్య ఖర్చుల నిమిత్తం కలెక్టర్ గారి పిలుపుతో జిల్లా అధికారులు, జిల్లాలోని ఉపాధ్యాయులు, వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు, వివిధ ఉద్యోగ ఉపాధి సంఘాల ప్రతినిధులు 15,73,634 రూపాయలు సేకరించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ ఉద్యోగులంతా ఒకే కుటుంబానికి చెందిన వారమని, ఒక ఉద్యోగికి వచ్చిన సమస్య మిగతా ఉద్యోగులను కదిలిస్తుందని పెద్దపల్లి ఉద్యోగులు నిరూపించారని, మానవతా దృక్పథంతో సహా ఉద్యోగి కుమారుడు వైద్య ఖర్చుల నిమిత్తం ధారాళంగా విరాళాలు అందించిన ప్రతి ఉద్యోగిని ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మనం సంపాదించిన ఆస్తి, డబ్బు, హోదా చివరికి మనతో ఉండవని, జీవితంలో చేసే మంచి పనులు మాత్రమే చివరి వరకు మనతో ఉంటాయని కలెక్టర్ తెలిపారు. ఉద్యోగులు తమ కుటుంబంతో తగినంత సమయం గడపాలని, మంచి ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలని, చెడు అలవాట్లు, వ్యసనాలకు దూరంగా ఉండాలని, ప్రతిరోజు కొంత సమయం వ్యాయామం లేదా యోగా చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రస్తుత ప్రపంచంలో ఉన్న పరిస్థితులలో ఉద్యోగులంతా తప్పనిసరిగా హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని కలెక్టర్ సూచించారు. ఉద్యోగులకు త్వరలో ఆర్థిక నిపుణుల ద్వారా నిధుల నిర్వహణ పట్ల ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. రాజగోపాల్ అనే ఉద్యోగికి వచ్చిన సమస్యను పరిష్కరించేందుకు మనమంతా మనవంతు కృషి చేసి వారికి అండగా నిలిచామని, భగవంతుడి ఆశీస్సులతో వారి కుమారుడు సంపూర్ణ ఆరోగ్యాలతో కోలుకుంటాడని, జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగి మరో 10 మందికి సహాయం అందజేస్తాడని ఆశిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గెస్టెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఉపాధ్యక్షులు తూము రవీందర్, జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె ప్రమోద్ కుమార్, మార్కెటింగ్ జిల్లా అధికారి ప్రవీణ్ రెడ్డి, జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 8862467777 99085552928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. బ్యాక్ టు న్యూస్. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తూ గడ్డం వంశీకృష్ణను గెలిపించుకుంటామని సింగరేణి ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి అంతోటి నాగేశ్వరరావు తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు దేవ వెంకటేశంతో కలిసి ఆయన మాట్లాడుతూ, బీజేపీ అధికారంలోకి రాగానే రాజ్యాంగాన్ని మార్చి తమకు అన్యాయం జరిగేలా రిజర్వేషన్లు తీసివేయాలని చూస్తుందని, అందుకే సంఘ నాయకులు, ఉద్యోగులు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి పెద్దపల్లి పార్లమెంటులో గడ్డం వంశీకృష్ణను గెలిపించుకుంటామని తెలిపారు. నష్టాల్లో ఉన్న సింగరేణిని కాపాడిన కాకా కుటుంబానికి మద్దతుగా నిలుస్తామన్నారు. రేపు మే 13వ తారీఖు జరిగే భారత పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా మేము భారత ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు ఇస్తున్నాము. ఈ మద్దతు ఎందుకు ఇస్తున్నామంటే, రేపు జరగబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే భారతదేశం మొత్తం అస్తవ్యవస్థంగా మారే పరిస్థితి ఉంది. అందులో ముఖ్యంగా మరియు బీజేపీ ప్రభుత్వము తలబెట్టిన సమస్య ఏమిటంటే, 400 సీట్లతో మేము రాజ్యాంగాన్ని మారుస్తామని, రిజర్వేషన్లు మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా రిజర్వేషన్ ముస్లింలు తీసేస్తామని వాళ్ళు పత్రికాముఖంగా మరియు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సందర్భంగా వాళ్ళు తెలియజేస్తున్నారు. దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని భారతదేశం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశానికి మనకి
అమూల్యమైన అంత అద్భుతమైన రాజ్యాంగం రచించిండు. ఇప్పుడు ఆ రాజ్యాంగం ప్రమాదంలో పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మిత్రులందరూ తెలియజేయమనగా రేపు జరగబోయే ఎలక్షన్లో మరి భారత కాంగ్రెస్ పార్టీ నుంచి మరి ఇక పోటీ చేస్తున్న గడ్డం వంశీ గారికి మేము పూర్తి మద్దతు మా అసోసియేషన్ తరపు నుంచి ఇస్తున్నాము. పార్లమెంటు ఎన్నికలలో దృష్టిలో పెట్టుకొని గడ్డం వంశీ గారికి మద్దతు తెలిపినందుకు వారికి ప్రత్యేకంగా నమస్కారాలు. అయితే ముఖ్యంగా ఈ పార్టీలో జాయిన్ కావడానికి కారణము మన డైనమిక్ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు చొరవతోటి మన ఐటీ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ పార్టీలో మన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం అనేది జరిగింది. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత కార్మిక వర్గం అందరూ మన పార్లమెంటు ఎన్నికలలో గడ్డం వంశీ కృష్ణ గారికి ఓట్లు వేయాలనే ఆలోచన విధానంతో ఉండడం జరిగింది. అలాగే వాళ్ళను మోటివేషన్ చేసి భవిష్యత్తులో కూడా కార్మిక వర్గానికి ఖచ్చితంగా పనిచేయడానికి మేము సిద్ధంగానే ఉన్నామని తెలియజేస్తున్నాము. ఈ విలేకరుల సమావేశంలో సింగరేణి ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం నాయకులు అడకపురం చంద్రమౌళి, ఈల్ర రాజేష్, డేగల ప్రవీణ్ కుమార్, అంది వెంకటేష్, నక్కా సుమన్, మహేందర్, జిలకర రామస్వామి, గద్దల నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు భయాందోళన లేకుండా ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ కోరారు. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా శుక్రవారం గోదావరిఖని పట్టణంలో ప్రజలందరూ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. గోదావరిఖని పట్టణంలోని రాజు టాకీస్ నుంచి అడ్డగుంటపల్లి మీదుగా రమేష్ నగర్ వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించగా ఏసీపీ మాట్లాడుతూ ప్రజలందరూ తమ బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా పోలీసులకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈరోజు రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ శ్రీనివాస్ గారి సూచనల మేరకు ఆదేశాల మేరకు ఈరోజు గోదావరిఖని లోపల భద్రతా బలగాలతోటి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ప్రతి పౌరుడు కూడా స్వేచ్ఛగా తన యొక్క ఓటు హక్కును వినియోగించుకునే విధంగా వాళ్ళకు కాన్ఫిడెన్స్, వాళ్ళకు మనస్థైర్యం నింపడానికి ఈ ఫ్లాగ్ మార్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రతి పౌరుడుకు రాజ్యాంగం కల్పించిన చాలా చక్కైన ఓటు హక్కును నిర్భయంగా స్వేచ్ఛాయుత వాతావరణం లోపల వినియోగించుకోవాల్సిందిగా కోరుతాం. ఈ కార్యక్రమంలో గోదావరిఖని వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి, సిఆర్పిఎఫ్ కమాండెంట్, వన్ టౌన్ ఎస్ఐలు పాల్గొన్నారు. పెద్దపల్లి పార్లమెంటులో కొప్పుల ఈశ్వర్ ఎంపీగా గెలిపించుకుంటామని 21వ డివిజన్ బీఆర్ఎస్ నాయకులు బొడ్డుపల్లి శ్రీనివాస్ తెలిపారు. కొప్పుల ఈశ్వర్ గెలుపు కోసం గురువారం సాయంత్రం రామగుండం పట్టణంలోని 21వ డివిజన్లో బొడ్డుపల్లి శ్రీనివాస్ బృందం విస్తృత ప్రచారం చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరుకంటి చంద్ర ఆదేశాల మేరకు రామగుండం పట్టణంలోని 21వ డివిజన్లో గల ఓల్డ్ బజార్ జెన్కో క్వార్టర్స్ లో ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు ఇస్తూ బ్యాలెట్ నమూనాలపై గల 2వ నెంబర్పై కారు గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ఓటర్ను అడిగినా తప్పకుండా మేం బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై ఓటు వేస్తామని తెలుపుతున్నారని, అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పును మరోమరో చేయబోమని అంటున్నారని తెలిపారు. వారందరికీ కూడా తప్పకుండా రానున్న ఎలక్షన్లో కొప్పుల ఈశ్వరన్న గారిని బలపరిచి 2 నంబర్పై గల కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే గత పాలకుల ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా ఉందని చెప్పేసి ప్రజలందరూ కూడా బెరు చేసుకుంటున్నారు, తేడా చూస్తున్నారు. తప్పకుండా ఈసారి ప్రజలు కూడా మన పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకే మద్దతు ఉన్నది. ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి పెట్టిన సంక్షేమ ఫలాలు అందరూ కూడా ప్రతి ఇంటికి, ప్రతి గడపకు వెళ్ళినందున వారందరూ కూడా అయ్యో మేము కేసీఆర్ గారిని మాకు మేమే దించుకున్నాం, చాలా బాధపడుతున్నారు, అంతర్మదనం చెందుతున్నారు. కాబట్టి ఈసారి తప్పకుండా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ 2వ నంబర్పై కారు గుర్తుకు ఓటేసరికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సిరంశెట్టి శ్రీనివాస్, ఉప్పరి లక్ష్మణ్, శివరాత్రి గంగాధర్, ఎండి అత్తరుద్దీన్, ఆసాది వేణుగోపాల్, మాచల్ర నరేష్, పిల్లి సాయి, కాగితాల సాయికృష్ణ, బొడ్డుపల్లి అశ్వంత్, పుల్లకొల్ల ప్రశాంత్, శ్రీరాముల మధుకర్, ప్రణయ్, పార్నంది జశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో చేతకాని ప్రభుత్వ పాలన నడుస్తుందని, ప్రజల కోసం పుట్టింది బీఆర్ఎస్ అని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర అన్నారు. శుక్రవారం రామగుండం నియోజకవర్గం పరిధిలోని కుక్కల గూడూరు, రామారావుపల్లి, పెద్దంపేట గ్రామాల ఉపాధి హామీ కూలీలను కలిసి రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచి కారు గుర్తుకు ఓటేయాలని ఆయన అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అబద్ధాల పునాదులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందని విమర్శించారు.
ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయలేని ప్రభుత్వం ఎందుకని అన్నారు. బీజేపీ కాంగ్రెస్ 70 ఏండ్లుగా పాలించినప్పటికీ ఏనాడు కూడా తెలంగాణ సంక్షేమంపై దృష్టి సారించలేదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 14 ఏళ్లు కొట్లాడి రాష్ట్రం ఏర్పాటయ్యేలా చేశారని అన్నారు. అంతేగాక దేశంలోని ఏ రాష్ట్రంలో అమలు చేయలేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు చేశారని అన్నారు. రైతును రాజుగా చేయాలనే దృఢ సంకల్పంతో రైతు బంధు, రైతు బీమాతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుని ఏర్పాటు చేసి లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత కేసీఆర్దే అన్నారు. ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాల, గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి ప్రతి విద్యార్థిపై 1,20,000 రూపాయలను ఖర్చు చేశామని అన్నారు. కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో సుభిక్షంగా ఉండేదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం పుట్టిందన్నారు. ప్రజల సంక్షేమం కోసం ఏనాడు కూడా మడమ తిప్పని విధంగా పోరాటం చేస్తామన్నారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కిందని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పాటై 6 నెలలు కావస్తున్నప్పటికీ ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని అన్నారు. అరచేతిలో వైకుంఠం చూపి ప్రజలను గోసపెడుతుందని అన్నారు. కాంగ్రెస్ చేసిన మోసాన్ని ప్రజలు గ్రహించారని, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను ఎండగట్టే విధంగా కారు గుర్తుకు ఓటు వేసి కొప్పుల ఈశ్వర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. మరో 2-3 నెలల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత మొదలైందన్నారు. ప్రజలకిచ్చిన హామీలు అమలయ్యేంత వరకు ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామని ఆయన అన్నారు. ఈ నెల 13న జరిగే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. లోకల్ గోదావరికల్లో ఉండేటువంటి మనిషి ఇంతకుముందు హైదరాబాద్ నుంచి వచ్చి ఎంపీగా పోటీ చేసినటువంటి వాళ్ళు ఉండేది. ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి వాళ్ళల్లో కూడా వివేక్ కొడుకు వెంకటస్వామి మన్మడు కాంగ్రెస్ తరఫున చేతి గుర్తు తరఫున పోటీ చేస్తూ ఉన్నాడు. బీజేపీ తరఫున గోమాస శ్రీనివాస్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. కొప్పులీశ్వర్ అన్న బీఆర్ఎస్ పార్టీ తరఫున చేస్తూ ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ తరఫున చేసే కొప్పులీశ్వర్ అన్న మాత్రమే లోకల్ గా గోదావరికల్లో ఉండేటువంటి వ్యక్తి కాబట్టి దయచేసి ఈసారి కొప్పులీశ్వర్ అన్నకు అవకాశం కల్పించండి. ఎందుకు అనంటే మొన్నటి ఎన్నికలలో మనందరూ కూడా ఇవాళ ఎన్నుకున్నటువంటి ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, ఇక్కడ ఎమ్మెల్యేగా మక్కర్ సింగ్ ను అందరూ కూడా ఎక్కువ శాతం ప్రజలందరూ కూడా ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళు ఎన్నికలకు ముందు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందంటే రైతులకు కనీసంగా కరెంటు ఉండేటువంటి పరిస్థితి లేకుండే, రాత్రిపూట పొలాలలో పడుకునేటువంటి పరిస్థితి రైతులు ఉండేటిది. ఎప్పుడు కరెంట్ వస్తుందా, ఎప్పుడు పెడతామా అనేటువంటి ఎదురు చూసేటువంటి పరిస్థితి నుండి కేసీఆర్ గారు 24 గంటల కరెంట్ ఇచ్చి ఆనాడు రైతులకు పంట సహాయం ఏ ముఖ్యమంత్రి కూడా, కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళు పరిపాలన చేసింది, పంట సహాయం ఇవ్వాలనేటువంటి ఆలోచన ఎవరు కూడా చేయలేదు. కేసీఆర్ గారు మాత్రమే 10,000 రూపాయలు పంట సహాయాన్ని ఇవ్వాలని నిర్ణయం తీసుకొని అందించినటువంటి పరిస్థితిని కూడా మనం కళ్ళారా చూసినాం. వేరువేరుగా జరిగిన కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజా సంక్షేమంలో విచ్ఛిన్నం చేసిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గాలికి వదిలేసింది. మోసం చేసిన కాంగ్రెస్ ను మట్టి కరిపించాలి. కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ కు బలం పెంచాలి. పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అభ్యర్థన. కార్మిక వ్యతిరేక బీజేపీని ఓడించండి. ఇండియా కూటమి అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను ఎంపీగా గెలిపించండి. ఏఐటీసీ బైక్ ర్యాలీలో సీతారామయ్య పిలుపు. మతం పేరిట దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం. రాహుల్ గాంధీని ప్రధానం చేస్తాం. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కటకం మృత్యుంజయం వెల్లడి. గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మాత్రం మోదీ ఉండాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి వెల్లడి.
చేసే మంచి పనులే చివరి వరకు మనకు తోడుగా ఉంటాయి. జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ వెల్లడి. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో గోదావరిఖని పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ చేపట్టిన రామగుండం కమిషనరేట్ పోలీస్ శాఖ. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించిన సింగరేణి ఎస్సీ/ఎస్టీ ఉద్యోగుల సంఘం నాయకులు. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.